చెప్పాలి. ఎందుకంటే దేవుడు మాట పంటను బద్దలగొట్టు, దేవుడి మాట అరణ్యములో నీటి ఊటలాంటిది, దేవుడి మాట ఎడారిలో సెలయేరు లాంటిది. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి అన్నప్పుడు అతను ప్రిపరేషన్ ఉండి మాట్లాడతాడా, ప్రిపరేషన్ లేకుండా మాట్లాడతాడా? కదా, దేవుడికి ప్రిపరేషన్ అవసరమా, అవసరం లేదా? ఆయనకి ప్లానింగ్ ఉండదా? మరి సపోజ్ ఇక్కడ బ్లెస్సీ ఉంది, ఉందా? బ్లెస్సీ ఉందా? బ్లెస్సీ ఉంది. బ్లెస్సీ లేకుండానే అమ్మా బ్లెస్సీ ఉందా వెనకాల ఉంది అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారా? ఆ జాన్ కుమార్తె జాను స్కూల్కి వెళ్ళింది, ఇప్పుడు నాకు జాన్ ఉంది అన్నాను అనుకోండి, జాను లేదు కదా పాస్టర్ గారు, ఉందనుకున్నాను చెప్తున్నలా ఉంది. ఇది ప్రిపరేషన్ లేకుండా ప్రతి వారం ఉంటుంది కాబట్టి ఈ వారం కూడా ఉందేమనుకుని ఆ జాన్ ఉంది అన్నా, ఇది ప్రిపరేషన్ లేకుండా. ఇప్పుడు దేవుడు అలా చెప్తాడా? ఇక్కడ ఉందో లేదో ఎవరికి తెలుసు? అంటే గమనించట్లేరా, సమూయేలు ఎందుకు దేవుడు ముమ్మారు మాట్లాడతాడు? అసలు ఈ 3 సార్లు పలకాల్సిన అవసరం ఏంటి? సబ్జెక్ట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటిగా సమూయేలుతో దేవుడు ఎవరి స్వరము ద్వారా మాట్లాడుతున్నాడంటే తన యొక్క దైవ సేవకుని రూపంలో. మన మధ్యన కొంతమంది కళ్ళు చెప్తుంటారు, పుష్పమ్మ గారు కావచ్చు, లేదా సుహాసిని తల్లి గారు కావచ్చు. మన దినాన సాక్ష్యం ఏంటంటే పాస్టర్ గారు అయ్యగారు అలా అయ్యగారు రూపంలో ఆయన చేసుకుని అదే వచ్చాడు, నువ్వేం భయపడకమ్మా నీకు తగ్గిపోతుందని అని అంటారు. కళ్ళు తెలిసి ఎవరు లేరు? పాస్టర్ గారు లేరు. ఇప్పుడు గమనించండి, దైవ సేవకుని రూపంలో దేవుడు పిల్లరా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే ఎవరిని దర్శిద్దామని? సమూయేలుని దర్శిద్దాం. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ దర్శించచ్చా లేదా? దర్శించగలడా లేదా? కానీ ఎందుకు సేవకుడి స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పాలి. ఎందుకు ఏలి అనే తన దైవ సేవకుడి స్వరంతో దేవుడు పిల్లరా సమూయేలుని పిలుస్తున్నాడు చెప్పాలి. వాడుక స్వరం ఒక మనిషికి అలవాటు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను, స్టీవ్ గారు ఉన్నారు, బ్లెస్సీని పిలవాలంటే నేను మా అమ్మ బ్లెస్సీ అంటాను. ఆయన తన కూతుర్ని పిలిచే విధానం వేరు, నేను పిలిచే విధానం వేరు. ఇప్పుడు నేను పిలిచిన ఆ డాడీ అంటారా? ఏమంటారు? ఆ భాషలో బ్రదర్ పిలవగానే డాడీ అంటారు. ఇప్పుడు ఇద్దరులో ఒకరి తర్వాత ఒకరు పిలిచామనుకోండి, ఎవరిని భాష అనాలో ఎవరి డాడీ అని ఎవరు తెలుసు? ఆ కుమార్తెకి తెలుసు. ఇద్దరిని భాష అందో ఇద్దరిని డాడీ అంటే ఎవరిని మాస్టర్ అనాలో ఎవరిని డాడీ అనాలో నాకు తెలుసు, కామన్ సెన్స్. ఇప్పుడు గమనించండి, మరి దేవుడు ఎందుకు ఏలి స్వరముతో సమూయేలుతో మాట్లాడుతున్నాడు అంటే మొదటి రీజన్ పిల్లరా, దేవుడు అక్కడ సమూయేలుతో అన్నాడు, నానా సమూయేలు ఇన్ని రోజులు నీ దైవ సేవకుని యొక్క మరి అండర్లో ఉన్నావు కదా, దైవ సేవకుడు చెప్తున్న ప్రతి మాటకి నువ్వు లోబడుతున్నావు కదా, దైవ సేవకుడు నిన్ను ఎలా ఉండమంటే అలా ఉన్నావు, దైవ సేవకుడు నిన్ను ఎలా సిద్ధపడమంటే అలా సిద్ధపడుతున్నావు, దైవ సేవకుడు నిన్ను ఎలా నాకు కనెక్ట్ అవ్వమంటే నువ్వు అలా కనెక్ట్ అవుతున్నావు. కాబట్టి నీకు నేను ఏమిస్తున్నాను? ప్రమోషన్ ఇచ్చి నీతో నేను స్వయంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను అని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దైవ సేవకుని మాటకి ఏమవ్వాలి? మనం లోబడాలి. దైవ సేవకుని నోట ఏ మాట ఉన్నది? దేవుని మాట. సాధారణంగా చాలా మంది సేవకుని మాటను లోబడుతున్నారు. విడిచిపెట్టయ్యా అంటే విడిచిపెట్టు, మాట్లాడదయ్యా అంటే మాట్లాడు. పర్లేదు మా పాస్టర్ గారే కదా, పర్లేదు అలాగే అంటారు. లేదు లేదు, కామన్ గా నీతో ఫ్రీగా మాట్లాడుతున్న పాస్టర్ గారు వేరు, పులిపేట మీద నిలబడిన పాస్టర్ గారు వేరు. ఇక్కడ గమనించండి పిల్లరా, దేవుడు ఏలి స్వరంతో సమూయేలుని పిలుస్తున్న సందర్భంలో సమూయేలు పిల్లరా అక్కడ పలుకుతున్నటువంటి సందర్భం ఏమండి? ఇలా పట్టపగల రాత్రి ఏ టైం అది? పైగా నిద్రపోయే టైంలో
మరి ఆ రోజుల్లో దైవ సేవకుల దగ్గర కొంతమంది విశ్వాసులు ఏం చేసేవారు పిల్లరా? శిష్యరికం చేసేవారు. అయితే ఈ శిష్యరికం పిల్లరా పర్మనెంట్ గా అంటే కాదు, టెంపరీ, కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈ సమయంలో ఎప్పటి నుండి ఎన్ని దగ్గర ఎదుగుతూ వచ్చాడు? చిన్నప్పటి పాలు విడిచిన తర్వాత తన తల్లిన హన్న ఎవరిని వదిలేసిందంట? సమయంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు పాలు విడిచిపెడతాడు బిడ్డ? చెప్పాలి. 5వ సంవత్సరం, కొంతమంది 3వ సంవత్సరం. అన్నప్రసవం ఎప్పుడవుతుంది? 6వ నెల. అన్నం తనంతా తినడం ఎప్పుడు ప్రారంభించాడు? 3 లేదా 4 కాదు, కొంత పోలి చెల్లికి 5వ సంవత్సరం. అంటే ఇప్పుడు తల్లి ఆటల్లో ఈ సమయం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 5 సంవత్సరాలు. 5వ సంవత్సరం అంటే పిల్లల వయసే కదమ్మా, మన చుట్టి అవిల వయసే కదా. ఇప్పుడు అలాంటి వయసులో అమ్మ 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 అంటారా, సేవకుడు సేవకుడు అంటారా? అంటే ఇక్కడ గమనించండి, ఈ తల్లి చిన్ననాటి నుండి తన కుమారుడిని ఎవరిలో పెంచాలని కోరుకుంది? దేవుళ్ళో. మనం ఏం చేస్తాం? లోకంలో పెంచాలని కోరుకుంటాం, లోకాశల్లో పెంచాలని కోరుకుంటాం, లోక తలపుల్లో పెంచాలని కోరుకుంటాం. లోకంలో మా ఊడు యాక్టర్ అవ్వాలి, మా ఊడు అదవ్వాలి, మా ఊడు ఇది అవ్వాలి. గమని సహోదరి సహోదరుడా, లోక స్నేహం దేవుడితో వైరం. నువ్వు లోకంలో పెంచకూడదు నీ బిడ్డల్ని, లోకాశల్లో పెంచకూడదు. ప్రతిరోజు ప్రార్థన నేర్పాలి, ప్రతిరోజు వాక్యం నేర్పాలి, ప్రతిరోజు కంఠస్థ వాక్యాలు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళ వాక్యాలు ఉంటే మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే వాక్యాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏది అర్థమవుతారో అదే. పిల్లలకి ఏం పెట్టి దయాన రోమెంట్ అవుతుంది, గంటలు చదువుతారు. అదే సండే స్కూల్ వాక్యాలు పెడితే తక్కువ రిమోట్ తీసుకుని ఏం చేస్తారు? చెప్పాలి. ఇది ఎక్కుతుందా? చెప్పాలి. మన అభినను కూర్చోబెట్టి ఒక గంట సేపు దయాన రోమెంట్ ఒక 4 మంది అంతే. అదే పక్కన సండే స్కూల్ పెడితే చెప్పాలి. ఇప్పుడు పిల్లలకి నేర్పేదిగా ఇక్కడ తల్లి ఏం చేస్తానంటే పిల్లరా గమనించండి, చిన్ననాటి నుండి ఎవరిలో పెంచుతుంది? దైవ భక్తిలో దేవుడిగా సమర్పించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు సమూయేలు చిన్ననాటి నుండి దేవుడు మందిరంలో పిల్లరా ఒలీవ మొక్క వలె పెరిగాడు. కాబట్టి దేవుడు ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు సమూయేలు మీద ఉంది. దేవుడు ఫోకస్ అంతా సమూయేలు మీద ఉంది. కాబట్టి ఒకానొక సమయం వచ్చిన తర్వాత ఏలీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ ద్వారా దేవుడు ఏలీ స్వరము ద్వారా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి 2 సార్లు అంటే కాదు, ఎన్నిసార్లు పిల్లరా? 3 సార్లు. ఇక్కడ గమనించండి, ఎందుకు ఏలీ స్వరము ద్వారా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు అంటే ఏలీ స్వరము సమూయేలుకి వాడు చెప్పాను కదా. ఇప్పుడు కుమార్తెను పిలవాలంటే ఇద్దరిలో పిలిస్తే ఎవరి తండ్రో ఎవరి సేవకుడు ఆ బిడ్డ చెప్పే కదా. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లరా సమూయేలుతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు. ఒక వ్యక్తితో దేవుడు సంభాషించాలి, ఒక వ్యక్తితో దేవుడు ముచ్చటించాలి, ఒక వ్యక్తితో దేవుడు తన కార్యాలన్నీ వెళ్ళబుచ్చుకోవాలి అని దేవుడు డిసైడ్ అయినప్పుడు మొదటిగా పేరు పెట్టి పిలుస్తాడు. తెలుసా? బైబిల్లో దేవుడు పేరు పెట్టి పిలిచాడు. లాజరు, జక్కయ్య, పేతురు, సౌలా పేరు పెట్టి పిలిచిన మ్యాటర్ చెప్పాడా? మ్యాటర్ చెప్పారు, పేరు పెట్టి పిలుస్తున్నాడా? ఇప్పుడు ముందు నీ జీవితంలో మొదటి స్టెప్ ఏం జరగాలి? పేరు పెట్టి పిలవాలి. హల్లెలూయా. పేరు పెట్టి పిలువయ్యా యేసు రాజా, పేరు పెట్టి పిలువయ్యా యేసు రాజా, పేరు పెట్టి పిలువయ్యా యేసు రాజా, నా పేరు పెట్టి పిలువయ్యా యేసు రాజా, యేసు రాజా, రాజాది రాజా, యేసు రాజా, రాజాది రాజా, యేసు రాజా, నా ప్రేమ రోజా, యేసు రాజా, నా ప్రేమ రోజా, పేరు పెట్టి పిలువయ్యా యేసు రాజా, నా పేరు పెట్టి పిలువయ్యా యేసు రాజా. హల్లెలూయా. ఈ దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. ఎంతమందికి ఆశ ఉంది పేరు పెట్టి పిలవాలని? హల్లెలూయా, హల్లెలూయా.
లాజరు యొక్క సమాధి యొద్దకు వచ్చినావు నాడు నీవు వేదనతో. లాజరు యొక్క సమాధి యొద్దకు వచ్చినావు నాడు నీవు వేదనతో. పేరు పెట్టి పిలచెను లాజరు లేవని, మృతి నిండి లేచెను జీవముతో, మృతి నిండి లేచెను జీవముతో. లాజరును లేపిన యేసయ్యా ఈ స్థితి నుండి నన్ను కూడా లేపయ్యా. పేరు పెట్టి పేరు పెట్టి పేరు పెట్టి పిలువయ్యా యేసురాజా, పేరు పెట్టి పిలువయ్యా యేసురాజా, పేరు పెట్టి పిలువయ్యా యేసురాజా, పేరు పెట్టి పిలువయ్యా యేసురాజా. హల్లెలూయా. ఈ దేవుడి పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ సమూయేలుకి దేవుడు స్వరము వినిపించాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఎన్నిసార్లు పిలుస్తున్నాడు? 3 సార్లు. సిద్ధపాటు కలిగిన పిలిస్తే దేవుడికి లాభమా? సిద్ధపాటు లేకుండా ఉన్న వ్యక్తి పిలిస్తే దేవుడికి లాభమా? అక్కడ ఎంతో మంది సిద్ధపడి ఉంటారు కదా, వాళ్ళందరూ పిలుస్తున్నాడా? ఎందుకు సమయం పిలుస్తున్నాడు చెప్పాలి. చిన్నప్పటి నుండి దైవంలో ఎదిగిన వ్యక్తి కాబట్టి హల్లెలూయా. గమనించండి, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిసారి మాట్లాడాడు. సమూయేలు గ్రహించలేకపోతున్నాడు. వెళ్ళి యాజకుడి దగ్గర నిలబడి, అయ్యా నా యజమానుడా, నా దైవ సేవకుడా, నన్ను పిలిచావా అని ఒక మాట పలుకుతుండగానే వెంటనే ఆ మాటకు పిల్లలు ఏది ఇబ్బంది, అయ్యా నేను పిలవలేదే, వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళా రెండోసారి మళ్ళా పిలుస్తున్నాడు. మళ్ళా మూడోసారి ఇప్పుడు ఎవరికి ఆలోచిస్తున్నాడు దేవుడు చెప్పాలి. ఏది ఆలోచిస్తున్నాడు? ఇచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యా ఈసారి గనక నా స్వరముతో నీకు శబ్దం వినబడిన మరుక్షణం నీవేమని పలకాలంట చెప్పాలి. ఆ మాట చదివాడా? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుడు ఎటువంటి సందర్భంలో మాట్లాడతాడు తెలుసా? చెప్పాలి. ఎటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడదు. ఏమంటే పైగా మనం చూసుకుంటే అక్కడ చూడండి 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఆ దినములలో, మొదటి వచనం, ఆ దినములలో యెహోవా వాక్కు. దేవుడు వాక్కు అరుదంటే ఏంటమ్మా? తక్కువ. అసలు దేవుడు మాట రావడమే అంతంత మాత్రం, పైగా అంతంత మాత్రంలో రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. ఇక్కడ నీ జీవితంలో దేవుడు స్వరము వినాలి 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 వినాలి. దేవుడు నా జీవితంలో అసలు ఈ కార్యం చేస్తాడా లేదా, ఈ కార్యం నుంచి విడుదల పొందుకుంటానా లేదా, ఈ సమస్య నుంచి విడుదల పొందుకుంటామా లేదా, దేవుడు అద్భుతం చేస్తాడా లేదా అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. దేవుడి స్వరం నీతోనే మాట్లాడుతుంది. ఏంటి పిల్లరా? దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ పక్షంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరుదు అన్న సమయంలో అన్లిమిటెడ్ గా దేవుడు మాట్లాడుతాడు. ఇక్కడ గమనించండి, మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. గమనించట్లేదా? అంటే అసలు దేవుడు వాక్యే రావడానికి ఎటు ఆధారం లేదు. మనం చూసుకుంటే అపోస్తల కార్యాలు మరి 2వ అధ్యాయంలో చూడండి, శిష్యులందరూ ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. భయపడిపోతుంటే వారి మధ్యన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమై ఏమన్నాడు? మీకు షాలోమ్ అన్నాడు. అంటే ఏంటంటే ఆ మాటకి సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
భయంతో యేసు ప్రభు వారిని సిలువేశారు. నెక్స్ట్ వారు ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? ఇంకా ఆయన శిష్యుల మీద ఉంది. ఎక్కడ యేసు ప్రభు వారి శిష్యులు దొరికితే వాళ్ళు చంపేయాలని పిల్లరా ఒక ఏమంటారు, ఒక చట్టం ఏర్పడింది. మరి అటువంటి సమయంలో పిల్లరా అందరూ భయపడిపోయి తలుపులన్నీ వేసి తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. వారి మధ్యన ఎవరి స్వరం ప్రత్యక్షమైంది? ఈ రోజు నీ కుటుంబంలో అప్పులనే సమస్యలతో ఒకవేళ డోర్ క్లోజ్ అయిపోయింది, కుటుంబంలో సమాధానం లేక అసమాధానంతో డోర్ క్లోజ్ అయిపోయిందేమో, ఒకవేళ అనారోగ్యంతో డోర్ క్లోజ్ అయిపోయిందేమో, కుటుంబంలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఒకవేళ డోర్ క్లోజ్ అయిపోయిందేమో. ఏం భయపడట్లేదు. వేసిన తలుపులు వేసినట్టుగా ఉండగానే వారి మధ్యన యెహోవా స్వరం ప్రత్యక్షమైన రీతిగా నీ జీవితంలో కూడా ఈ వారంలో దేవుడి స్వరం ప్రత్యక్షం అవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి, మనం నమ్మాలమ్మా. ఇక్కడ సమూయేలు మరి దేవుడు స్వరం ఏలి ద్వారా వినగలుగుతుంటే ఏలి ఒక మాట చెప్తాడు. ఏంటి? ఈసారి గనక నీకు నా స్వరమ రూపంలో వినబడితే యెహోవా నీ చిత్తము నీ దాసుడు ఉన్నాడు ఆజ్ఞయమని చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాను, ఒకవేళ మన దివ్య పడుకుంటే ప్రభా మాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, నన్ను కూడా పేరు పెట్టి పిలువ ప్రభా అని చెప్పి ఒకవేళ బిడ్డ ప్రార్థన చేసుకోగలని బిడ్డ ప్రార్థన ఆలకించేసినట్టే రాత్రి దేవుడు అంటే 2:30 3 టైంకి వచ్చి దివ్యా అన్నాను, ప్రభా నీ చెట్లు నీ దాసులు ఉన్నానయ్య అంటారా బిడ్డ? పెంచి దగ్గరికి వెళ్తే గమనించట్లేరా? సమయం బాలుడు, ఈ కుమార్తె యవనస్తురా, ఆ కుమార్తె బాలుడు. ఇప్పుడు యవనస్తుడు కూడా కాదు, బాలుడు అంట. ఒక బాలుడిని దేవుడు దర్శించాలని ఆశించాడు. అక్కడ యాజకులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతో మంది దేవుడి యాజకత్వం చేసిన వారు ఉన్నారు. వాళ్ళెవరికి ప్రత్యక్షం కాని స్వరం ఒక్క సమూయేలుకు ప్రత్యక్షం అవుతుందంటే అర్థం ఏంటి? వాళ్ళందరికంటే సమూయేలు దేవుళ్ళో ప్రత్యేకంగా జీవిస్తున్నాడు అనమాట. నువ్వు గమనించాలి, లోకంతో నువ్వేమైపోకూడదు, ఎప్పుడు కలిసిపోకూడదు. లోకాశలతో, లోక క్రియలతో, లోక వాంఛలతో నువ్వు కలిసిపోకూడదు. లోకంతో నువ్వు ముడిపడిపోకూడదు. ఏవైనా మన సెపరేట్ అనమాట, మన ప్రత్యేకంగా జీవించాలి. లోకానికి మనకి సంబంధం ఉండకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎందుకు సమూయేలుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు మిగతా వారితో మాట్లాడడం లేదంటే మనం ఒకసారి ముందుకు వెళ్తే చూడండి, 2వ అధ్యాయము పిల్లరా 33వ వచనం చదువున్నాడు. నా బలిపీఠం వద్ద ఓకే ఓకే అసలు ఏం జరుగుతుంది అంటే, నా మాట ఆలకించండి. ఇక్కడ ఏలి అన్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదా, ఇతనికి 2 కుమారులు. ఏంటి వారి పేర్లు ఏంటి? హోప్ని, ఫీనెహాస్. ఈ 2 కుమారులు ఏం చేస్తున్నారంటే, దేవుడి సన్నిధికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. దేవుడి సన్నిధికి వస్తున్న స్త్రీలతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏలి తర్వాత ఏలి కుమారులు సేవకులు అవ్వాలా, సమూయేలు సేవకుడు అవ్వాలా? చెప్పాలి, ఏలి కుమారులు సేవకుడు అవ్వాలి. కానీ ఏలి కుమారులు ఏ సాధారణ బంధకాలు పడిపోయారు? అక్కడ వ్యభిచారణ బంధకాలు పడిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే సమూయేలుతో మాట్లాడతాం. ఆల్రెడీ ఏలికి చెప్పాడు, అరే నాన్న నీ పిల్లలు తప్పు చేస్తున్నారా, నీ పిల్లలు రాంగ్ వేలో వెళ్తున్నారు, రాంగ్ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోకపోతే నేను వాళ్ళకి లెఫ్ట్ చేస్తానని చెప్పి దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన కనుక రాంగ్ గా వెళ్ళిందనుకో, దేవుడు ఏం చేస్తాడు? ప్రసంగి 5:1 ఉంటే యెహోవా మందిరంలోకి పోయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంట?
చెప్పాలి. చదవడం సార్ ప్రసంగి 5:1. చాలా మంది దేవుడి మందిరానికి వెళ్తూ కూడా వారి ప్రవర్తనలో మార్పు ఉండదు పిల్లలు. చదవాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎలా ఉండాలి మన ప్రవర్తన, మన చూపు ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన తలపులు ఎలా ఉండాలి, మన భావోద్రేకాలు ఎలా ఉండాలి, మన వస్త్రధారణ ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా. ఇక్కడ పిల్లరా దేవుడు మందిరానికి వెళ్ళడం కాదు, మందిరం మందిరానికి వెళ్ళక్కర్లేదు. మందిరం ఏంటవుతుంది? వాళ్ళ ఇల్లు. ఇప్పుడు సేవకుడు కొడుకులు వెళ్తారు. ఒక సేవకుడి దగ్గరికి వస్తున్న విశ్వాసుల గురించే నువ్వు దేవుడు మందిరానికి వెళ్ళి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తుంటే, ఇంకా పాస్టర్ గారు పిల్లలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఒళ్ళు కళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండాలి. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారట? ఆ మాట చదువునా? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అక్కడ? 34 వచ్చి చదువున్నాడు. ఓకే. ఒకనాడే ఇద్దరు మరణం అయిపోతున్నారు. ఎంత విచారకరమైన వార్త. ఇద్దరు ఎదిగి దేవుడి సేవ చెయ్యబోతున్నారనే టైంలోకి వీళ్ళు ఎందులో పడిపోయారంట? పాపం చూడడానికి వచ్చినారు ఉన్నాయి పిల్లలు. ఆ మాట చదువున్నారా? చూడ 2వ అధ్యాయము ఓపెనింగ్ ఫినెహాస్ నుంచి వారిద్దరూ దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి స్త్రీలను చేరుస్తున్నారని అంటారు. ఆ 3వ అధ్యాయము యెహోవా స్వరూపం అతనికి ప్రత్యక్షమైన తర్వాత దేవుడు మాట్లాడుతారు అతనితో. 10వ వచనం చదువునా? 11 కదా, 12 అధ్యాయం. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పిత్తును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎదిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని. ఎవరితో మాట్లాడతాడు ఈ మాట్లాడే దేవుడు? సమూయేలు. గమనించండి సార్, నేటి దినాన చాలా మంది తల్లిదండ్రులు వారి బిడ్డలు పాపం చేస్తున్నప్పుడు, వారి బిడ్డలు దేవుడికి ఆయాస్కరంగా నడుచుకుంటున్నప్పుడు, వారి బిడ్డలు అక్షరమైన మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, దేవుడి శరీరాన్ని దేవుడిచ్చిన ఆత్మీయ ఆహార ఆత్మీయ జీవితాలు పాడు చేస్తున్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో గద్దించరు. నువ్వు చేసేది తప్పు అమ్మా, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది అలా మాట్లాడకూడదు, నువ్వు అలా తాగకూడదు, నువ్వు అలా తినకూడదు, నువ్వు అలా నడుచుకోకూడదు అని తల్లిదండ్రులు ఏం చేయాలి? గద్దించరు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేయరు? ఏలి ఏం చేయట్లేదు. ఆ పిల్లలు తల్లిదండ్రులు ఈ యొక్క ఏలి కుమారు ఇద్దరు కూడా వచ్చిన సన్నిధికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేయడం ఎవరి దృష్టికి వచ్చింది? ఏలి దృష్టికి వచ్చింది. ఏలి దృష్టికి వచ్చింది. ఏలి వెంటనే ఏం చేయాలి? గద్దించాలి. అవతల 2 గోపులు వాయించేది. కానీ గద్దిస్తున్నాడా? గద్దించకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లరా, దేవుడు ఒకరిది ఎవరి మీద వచ్చేసిందంట చెప్పాలి? ఏలి కుమారుల మీద వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించబడరా, కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో గద్దించే విధంగా మాట్లాడుతున్నా మనం ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. అన్ని సందర్భాల్లో దేవుడు మనం ఒకలా ఉండదు. కొన్ని సందర్భాల్లో హెచ్చరించే విధంగా దేవుడు మాట్లాడతాడు, కొన్ని సందర్భాల్లో ఆదరించే విధంగా దేవుడు మాట్లాడతాడు, కొన్ని సందర్భాల్లో బలపరిచేలా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు బలపరచాలంటే బలపరుస్తాడా చెప్పాలి? పిల్లలంటే మనకి ప్రేమ. ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళంటే ఇష్టం ఉండదా ఉండదా? వాళ్ళ అల్లరి చేస్తే ఏం చేస్తావు చెప్పాలి? ఇదే చేతితో ఎందుకుని ముద్దాడతాం, అల్లరి చేస్తే ఇదే చేతితో 4 ఉతికేస్తాం. మళ్ళా ఉతికేసిన మళ్ళీ ఏడుతున్నా మళ్ళీ ఇదే చేస్తే ఏం చేస్తాం?
కన్నీళ్ళు ఇదే చేత్తో. ఇప్పుడు దేవుడు కూడా అంతే, ఇదే చేత్తో నువ్వు బాధపడిపోయి సొమ్మసిల్లిపోతే నేను పైకి లేవనెత్తాడు. ఇదే చేత్తో నువ్వు తేడాగా చేసావు నాకు ఊకెత్తాడు. పిల్లలు తేడా చేస్తే ఏం చేస్తారో ఊకెత్తాడు, నాకు ఇస్తావా చెప్పాలి. ఎందుకు నాకు పెసరెత్తావు? ఊడ్చుకుంటావు. వింటడా మళ్ళీ అరే అమరజీకో వింటడా అమరజీకో నాలుగోసారి నల్లది అక్కడంతే. ఇప్పుడు బై వన్ ఒంగు పెట్టి మీకేసిన ఇంకా 4 ఒకేసారి ఇచ్చారు. ఇప్పుడు దేవుడు కూడా ఇస్తే ముందు జాగ్రత్త ప్రవర్తన సరి చేసుకో, నీ బిహేవియర్ సరి చేసుకో, నీ మాట విధానం సరి చేసుకో, నీ నడక సరి చేసుకో, నీ యొక్క ఆలోచన విధానం సరి చేసుకో. విన్నావా? ఒక దెబ్బతోనే పోతావు. వినలేదా? ఇంకో పెట్టి 4 వేసి మళ్ళీ వదిలేస్తారా అంటారు. ఈ పోయిన వాళ్ళు మళ్ళా బయటికి పోతారా? ఎవరి ముందు ఎడుతారు? మన ముందు ఎడుతారు, మన ముందు ఎడుతారు. మళ్ళా వాళ్ళు ఏడుపుతే మళ్ళా మనకేం దొరుకుతుంది? మళ్ళా అదా చెప్పారు అడుగు నువ్వు మాట ఎనమంటే ఇక్కడ తెలియదా కొమ్మడి కదా మళ్ళీ ఏం అర్థం కొట్టినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అలా చేస్తారు, అనిపించేస్తారు. 1-2 సార్లు కనిపిస్తారు, 3-4 సార్లు కనిపిస్తారు. ఇప్పుడు ఆ పిల్లకి ఎలా లాగేస్తారు. ఒక్కబెట్టి పట్టేలు ఎక్కడ పడారు మొత్తం 5 నిమిషాలు వెళ్తారు. ట్రిప్కి మళ్ళీ నాకు ఊడిపడితే సాటిస్ఫై ఉండదు. ట్రిప్కి 4 అడిపోవాలి. 4 అడిపోయితే ఇప్పుడు అది చెప్పి పెద్ద స్వరం పెడతారు. మళ్ళా దాన్ని ఏడు చూస్తే మళ్ళీ గుండె ఏమైపోద్ది? సరే ఇప్పుడు మళ్ళా పంపుడు తల్లి తీసుకుని మళ్ళీ రాశారు. దేవుడు కూడా పిల్లరా ఆయన కోపము క్షణమాత్రం ఆయన దయా ఐష్కాలం. ఇక్కడ ఓ పక్కన పాపం చేస్తున్న విషయం ఏంటో తెలుసా మీకు? ఓపెనే పిల్లలు కూడా ఎక్కడున్నారు? అదే దేవుడు. సమయం కూడా ఎక్కడున్నాడు? అంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది. అక్కడే పాపం చేస్తున్నారు, అక్కడ దేవుడి స్వరం ఎవరితో మాట్లాడుతుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడి స్వరం యాక్చువల్లీ ఎవరికి వినపడాలి? ఎవరికి వినపడాలి? ఏది తర్వాత ఎవరికి వినపడాలి? కానీ వాళ్ళ అవకాశం ఏం చేసుకుంటున్నారు? మిస్యూజ్ చేసుకుంటున్నారు. మనం కూడా అంతే. ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు చాలా ప్రార్థనా పనులు ఉంటారు, కానీ బిడ్డలుగా మనం ఏం చేస్తాం? మన అవకాశాన్ని ఏం చేసుకుంటాం? పిల్లరా మిస్యూజ్ చేసుకుంటాం. ఉపయోగించుకో. గమనించండి పిల్లరా, ఇక్కడ ఏలీ తర్వాత ఏలీ పిల్లలు దేవుడి స్వరం వినాల్సింది పోయి ఎవరి స్వరం వింటున్నారు? ఎల్లో సాతాను స్వరం వింటారు. మరి గమనించండి, సమూయేలేమో దేవుడి స్వరం కోసం అసలు కనిపెట్టాడా అంటే కనిపెట్టి కూడా కనిపెట్టాడు. గమనించు సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నువ్వు దేవుడి స్వరము కొరకు ఒకవేళ కనిపెట్టకపోయినా నీ సమస్యలతో నువ్వు సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు ఒకవేళ ఉంటే కనుక ఈ మధ్యాహ్న కాలంలో దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రవచనంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ వారం ఆయన స్వరం నీకు వినబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశగా ఉంది? హల్లెలూయా. దేవుడి స్వరం కోసం కనిపెట్టాలి. ఎప్పుడు వినపడుతుంది తెలుసా దేవుడి స్వరం? చెప్పాలి. సమీర్ 24 గంటలు ఎవరి ఆలోచనలో ఉన్నాడు? మనం కూడా అంతే. 24 hours into 7 days, 24 hours అంటే ఎవ్రీ మినిట్ ఎవరి ఆలోచనలో ఉండాలి? దేవుని ఆలోచనలో ఉండాలి. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి తీర్చయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి తీర్చయ్యా, ఎవరి కాలం
ఒకే ఒక ఆశ, ఎవరి కోసం? దేవుడి స్వరం వినాలి. ఆయన స్వరం వింటే మన కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకు 2022 నేను రాలేని టైంలో నా చుట్టూ అన్ని డోసు క్లోజ్ అయిపోయింది. అన్ని డోసు. అసలు నేను సేవకు రాలేని పరిస్థితి. వద్దామని ముందుకెళ్తే వెనక్కి లాగేసిన పరిస్థితి. ఒక పక్కన కుటుంబం, ఓ పక్కన ఉద్యోగం, ఓ పక్కన స్పిరిచువాలిటీ, ఆత్మీయంగా బలపరచాల్సినటువంటి పిల్లరా, నన్ను బలపరచాల్సినటువంటి వ్యక్తులే వెనక్కి లాగేసినటువంటి అనుభవం. అటువంటి టైంలో నన్ను ఈ రోజుకి నిలబెట్టితే ఏంటో తెలుసా? దేవుని స్వరం. హల్లెలూయా. ఏమనంటే నా ప్రార్థన గదిలో దేవుడు, నువ్వు ఎవరి వైపు చూడకూడదు, నా వైపే చూడు, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాను. ఎవరైతే అన్నారో వాళ్ళ ముందే నిన్ను గొప్ప సేవకుడిగా నిలబెట్టబోతున్నాను అని నిలబెట్టాడు. హల్లెలూయా. అలా మాట్లాడిన దేవుడు 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే అన్నారో వాళ్ళే నాకు ఫోన్ కాల్ చేసి, ప్రైజ్ లార్డ్, దేవుడు ఇంకా బలంగా వాడుకోనుగాక అన్నారా లేదా? గమనించండి. నీ దేవుడు అసలు వడ్డీ కూడా ఇచ్చాడు అన్నవారు, మాస్టర్, సేవకుడా, అలాగా ఉద్రేకపరిచాత్మ, విడుదలాత్మ, ఆత్మీయాత్మ అన్నారు. ఎవరైతే అన్నారో వాళ్ళే పిల్లరా మరి పలానా ప్రాంతంలో దేవుడు బలంగా వాడుకుంటున్నాడంట అని అన్నారు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది గమనించాలి. నీ చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులే ఉంటాయి. దేవుడి స్వరము చూడండి. ఏలియా పిల్లరా మదరే వృక్షం కింద కూర్చుని యెజబెలు మాట విని భయపడుతున్నటువంటి సమయంలో పిల్లరా చుట్టూ ఏలియా బ్రెయిన్ ఏమైపోయింది? ఇష్టమైపోయింది. మరణాపేక్ష గలవాడే. మనం చూసుకుంటే మరణాపేక్ష గలవాడే అంటే మరణాపేక్ష అంటే ఏంటి? చనిపోవాలి. చనిపోయేటప్పుడు దేవుడి స్వరం అలా వినబడద్దా? చెప్పాలి. దేవుడి స్వరం వినపడతా, సాతాన స్వరం వినపడద్దా? ఎప్పుడు మనకి చనిపోవాలనిపిస్తుంది? ఎప్పుడు మనకు చనిపోవాలనిపిస్తుంది? సమస్యలు ఎక్కువైపోయినప్పుడే. హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతే చనిపోవాలనిపిస్తుందా? ఇప్పుడు ఏలియాకి ఒక సమస్య వచ్చింది. ఏంటా సమస్య? యెజబెలు రేపు ఈ వేళకు నిన్ను ఆ చనిపోయిన వాళ్ళ ఒక్కడి వల్లే చేయబోతున్నానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఏలియా ఏమనుకుంటున్నాడంటే, పోతూ పోతూ ఆ స్త్రీ చేతులు చచ్చిపోవడం కన్నా నువ్వే నన్ను తీసేసుకోను ఆయన. ఇది ఏలియా మాట. ఇప్పుడు దేవుడు ఓ పక్కన ఏలియాకి నెగిటివ్ స్వరం వినబడతాడు, ఓ పక్కన పిల్లరా మరి పరిస్థితి అంతా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయింది. ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితులు ఏలియా ఉన్నాయి. అలాంటి టైంలో ఏలియాకి దేవుడి స్వరం ప్రత్యక్షమై, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది. ఇప్పుడు దాకా నేను నిన్ను వాడుకున్నది ఒక ఎత్తు, ఇక ముందు నిన్ను వాడుకోబోతున్న మరొక ఎత్తు. వెళ్ళు, నీ శక్తికి మించిన ప్రయాణం ముందుందనగానే దేవుడు మాటలే రొట్టెని తిని ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? 40 రాత్రులు. అంటే 40 రోజులు కంటిన్యూగా ఎక్కడ ఆగలేదు. హల్లెలూయా. ఎక్కడ ఆగకుండా హోరేబోని దేవుడు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాగి ఉన్నాడు. దాగి ఉండగానే మళ్ళా యెహోవా స్వరం ప్రత్యక్షమవుతుంది. గమనించండి, పంటలు బద్దలైపోతున్నాయి. దేవుడి స్వరం ప్రత్యక్షమైందా? కొండలు చిన్న భిన్నమైపోతున్నాయి. దేవుడి స్వరం ప్రత్యక్షమైందా? ఆకాశం మెరుపు కొడుతుంది. దేవుడి స్వరం ప్రత్యక్షమైందా? ఇప్పుడు ఉరుములు శబ్దాలు వస్తున్నాయి. దేవుడి స్వరం ప్రత్యక్షమైందా? అంటే ఏంటంటూ పంటలు బద్దలైపోవడం, కొండలు చిన్న భిన్నమైపోవడం, ఉరుములు వెలుగు రావడం అంటే అర్థం ఏంటి చెప్పాలి. మన చుట్టూ పిల్లరా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? అననుకూలమైన పరిస్థితులు ఉంటాయా? అంటే అసలు మనం ప్రార్థన చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఒక క్షణం మనసారా యేసయ్యా అని పిలవడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉంటాం ఒకసారి. ఉన్నదా? అటువంటి మైండ్ అలా పనిచేస్తుందా? ఈ సమస్యల వైపు ఎంతగా సమస్యలు పక్కన పెట్టి దేవుడి మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా కూడా మన మైండ్ వెళ్తాడంటే వెళ్ళదు. కానీ ఏం చేస్తున్నాడు? పరిస్థితులన్నీ కూడా అగైనెస్ట్ గా ఉన్నా కూడా తన మైండ్ ఎటువైపు పెడుతున్నాడు పిల్లరా? చెప్పాలి. తిన్న మాట తిన్న మాట చదువు ముగిద్దాం. మొదటి రాజులు
మొదటి రాజు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. 11 చదువుకుంటారా? 11 చదువుకుంటారా? అందుకు ఆయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా వైపునకు పర్వతములు బద్దలాయెను. శిలలు చిన్నాభిన్నములాయెను. యెహోవా గాలి ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఓకే. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా కొండలు బద్దలవుతున్నప్పుడు, పర్వతములు బద్దలవుతున్నప్పుడు, శిలలు చిన్నాభిన్నం అవుతున్నప్పుడు, భూకంపం కలుగుతున్నప్పుడు, పిల్లరా గొప్ప పెనుగాలు వస్తున్నప్పుడు, ఆకాశంలో మెరుపులు, పిల్లరా ఉరుములు శబ్దం వస్తున్నప్పుడు దేవుడు స్వరం ప్రత్యక్షమైందా? అంటే ఏంటి? నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఒంట్లో సమాధానం ఉండదు, నీ ఆరోగ్యంలో సమాధానం ఉండదు, నీ వ్యాపారంలో సమాధానం ఉండదు, నీ ఉద్యోగంలో సమాధానం ఉండదు. అప్పుడు ప్రత్యక్షం అవుతుందా దేవుడి స్వరం? ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది? ఏలియా ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాడు, కానీ దృష్టి మాత్రం దీని వైపు మళ్ళడం లేదు, ఆ సమస్యల వైపు మళ్ళడం లేదు. అంతా అయిపోయింది, నిమ్మలం అయిపోయింది. విషయం ఏంటంటే ఇవన్నీ రప్పించింది ఎవరు? దేవుడా సాతానా? చెప్పాలి, దేవుడే. ఎందుకు చెప్పాలి? ఆ స్త్రీ స్వరానికి నువ్వు భయపడుతున్నావు ఏలియా, ఆ యెజబెల్ స్వరానికి భయపడుతున్నావు. చూడు, నా శక్తి అంటే ఏంటో నీకు చూపిస్తానని భూకంపం రప్పిస్తున్నాడు, కొండను ఎలా ఊపెడుతున్నాడు, మొత్తం మొక్కలు అయిపోతుంది, చిన్నాపిల్లలు అయిపోతుంది, పర్వతాలన్నీ బద్దలు కూడా ఎత్తున్నాడు, మెరుపులు మెరిపిస్తున్నాడు, ఉరుములు ఉరిపిస్తున్నాడు, మొత్తం పెద్ద గాలి రప్పిస్తున్నాడు. అంటే ఏంటంతో ఎంత శక్తివంతమైన బలము నా దగ్గర ఉండగా ఆ స్త్రీ నిన్నేమి చెయ్యగలదు? హల్లెలూయా. ఆ అప్పు నిన్నేం చెయ్యగలదు? ఆ అనారోగ్యం నిన్నేం చేయగలదు? ఆ శోధన నిన్నేం చేయగలదు? నీ పక్షంగా ఉన్నాడు, లోకంలో ఉన్నాడు కాదేలియా. నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు. అని ఏలియాను బలపడుతున్నాడు. గమనించండి పిల్లలు, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గమనించండి, నీలో ఉన్నవాడి యొక్క పవర్ ఏం చేయాలి? నువ్వు గుర్తించాలి. గుర్తించలేనంత వరకు మనం ఎలా ఉంటాం చెప్పాలి. చూడండి, ఈ యొక్క ఏనుగులు నడిపేవాడిని ఏమంటే తెలుసా? మా వంటి వాడ అంటారు. ఈ యొక్క ఏనుగులు నడిపేవాడు, ఆ ఏనుగులు నడిపేవాడు ఎలా ఉంటాడు? ఇలాగా సన్నగా ఉంటాడు. గమనంతో వాళ్ళు బాడీ బిల్డర్ ఉంటుందా? సన్నగా ఉంటాడు. దానికి ఏం కడతాడు? చిన్న తాడి కట్టుగానే ఆ తాడించుకుని రా రా అనగానే ఏడికి అనుకుంటుంది, ఉంటుందా బూరా? ఆ మనిషి ఎంత ఉంటాడు? కనీసం దాని తొండమంత బరువన్న ఉంటాడా? ఇప్పుడు దాని పీకేసి ఆ తాడేసి ఇలా కడితే ఈ నిజం వెళ్తే కారణం చెప్పలా? ఈ ఏనుగు దానిలో ఉన్న బలాన్ని ఏం చేయట్లేదు, ఇది గుర్తించడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా సాతానుగా వేసిన తాడు చిక్కుపోయావు. ఆడు కూర్చోమంటే ఏనుగు ఏమంటే మామూలు ఏమంటే సార్ నమస్తే పెట్టండి, ఇది ఏం చేస్తుంది? సార్కి నమస్కారం, సార్ దండం పెట్టండి,
దండం పెడతాడు. సార్ ముందు ఉందా అంటే సార్కి తొండం ఎత్తంటే నువ్వు చెప్తే నేనంటే పెట్టరా, నీ బలం ఎంత నా బలం ఎంత అనాలా లేదా? ఇప్పుడు చాలా మంది ఎవరితో అడుగు పడిపోయింది మెల్లో చెప్పాలి. సాతాను ఆడితే ఆడితే మనం ఆడాలా, మనం ఆడితే ఆడాలా? నువ్వు ఆడించేవాడు ఏదంటే ముందు ఎక్కడ ఉండాలి? ప్రార్థన గదిలో ఉండాలి. చాలా మంది కుటుంబాలు సమాధానం ఉండదు. ఎప్పుడు గొడవలు అవుతాయో తెలియదు. అప్పుడు దాకా ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా మొత్తం సునామీ వచ్చి వెళ్ళిపోయింది, మొత్తం విడిచిపెళ్ళిపోయింది. సమాధానం ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమృద్ధి ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో భయం భయం భయం. గమనించుతున్నారు. ఈ యొక్క ఏలియా భయం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నప్పుడు దేవుని స్వరము ప్రత్యక్షమై ఏలియా అని పేరు పెట్టి పిలుస్తుంది. హల్లెలూయా. అక్కడేమో పాపం విస్తరిస్తున్నప్పుడు సమూయేలు అని పేరు పెట్టి పిలిస్తే, ఇక్కడ భయముతో ఉన్నప్పుడు ఏలియా అని పేరు పెట్టి పిలుస్తుంది. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలవాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలి చెప్పాలి. ఏలియా ప్రాంతంలో కనబడతాడు, సమూయేలు దేవుడి సన్నిధిలోనే ఒదిగొన్నాడు. మరి మనం కూడా ఎక్కడెక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఒదిగొండాలి, ప్రార్థనలో ఉండాలి. సాతాను ఎప్పుడైనా తెలిసే పిల్లరా, ప్రార్థన చేయదు. అసలు ప్రార్థన వైపు దృష్టి మళ్ళీ ప్రార్థన అనేసరికి ఏదో కలుగుతారు, ప్రార్థన అనేసరికి ఎవరో వస్తారు, ప్రార్థన అనేసరికి ఏదో ఆలోచన వస్తారు, ప్రార్థన అనేసరికి ఎవరో వచ్చి పక్కన నష్టపడతారు. ప్రార్థన ఏమైపోతుంది? మొత్తం తెగిపోతుంది. ఇప్పుడు ప్రార్థన వస్తుందా? మీకు విషయం చెప్పంటారని చెప్పి ముగిస్తారు. ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు ఎవరు కృప ఉండాలి? నీ అంతా నువ్వు చేసుకుందామంటే కూర్చుంది కాదు ప్రార్థన. ఏదో పావుగంట 10 నిమిషాలు చేసుకుంటావేమో కానీ నీలో కొన్ని గంటలు దేవుడితో ఉండాలన్న ఆలోచన ఉన్నా కూడా ఎవరి సహాయం ఉండాలి మనకి? ఆ కృప నీకు రావాలంటే నువ్వు దేవుడి దగ్గర ఒదిగొట్టాలి, ఒదిగొట్టుకోవాలి. అంటే ప్రభువా నువ్వు ఎప్పుడు ఆశ్రదిస్తావా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఉండాలి. ఒదిగొంటారు. ఒదిగొండం అంటే తగ్గించుకుని ఉండవు. అందుకని బైబిల్ తను తను తగ్గించుకున్నవాడు అది. నువ్వు తగ్గించుకోలేదు. నాకేమీ రాదయ్యా, నాకేమీ తెలియదు ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు చెయ్యాలంటే, నువ్వు విడిపించాలంటే ఇది వాళ్ళ సమస్య అంతా నీ మీద వదిలేస్తావు. నువ్వే బతికిస్తావో తీసుకెళ్ళిపోతావో నీ చేతికి అప్పగించాను. ఇలా ఉండాలి. మనం ఏం చేస్తాం? అసలు కనీసం ఏదో సమస్య తీసుకొస్తావా చెప్పాలి. మనుషులే తీసుకెళ్తావా, దేవుడి తీసుకెళ్తావా? మనుషులే తీసుకెళ్తాం. అందుకని సమస్యకు పరిష్కారం రావడం. ఇక్కడ దేవుడి దగ్గర తీసుకొస్తున్నాడు ఏలియా. సమూయేలు దగ్గరికి దేవుడు పిల్లరా, ఎప్పుడైతే దేవుడి స్వరం సమూయేలుకి వినబడుతుందో వెంటనే సమూయేలు అనేది అయిపోతాడు. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీవు కూడా ఎవరి స్వరానికి కనెక్ట్ అయిపోవాలి? దేవుడి స్వరం. హల్లెలూయా. సమూయేలు దర్శించిన అదే స్వరము, ఏలియాను దర్శించిన అదే స్వరము ఈ వారంలో యేసు నామమున మీకు వినబడునుగాక, వినబడునుగాక. సమూయేలు మీద ఏలి మీద అదే ప్రార్థనా శక్తి మీ మీదకి దిగవచ్చునుగాక, అదే కనిపెట్టి ఆత్మ దిగవచ్చునుగాక, అదే లోబడి ఆత్మ దిగవచ్చునుగాక. దేవుడు కొద్ది మంది మనలో దీవించి ఆశించి నడిపించునుగాక. ప్రార్థన పరిశుద్ధమైన